అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అమ్మ నువ్వు రావాలి. రచయిత జయా గారు. ఇక కథలోకి వెళితే, సాయంత్రం సూర్యుడు కొండ దిగి అప్పటికే 2 గంటలయ్యిందేమో. ఎరుపు పసుపుల నారింజ రంగుని పులుముకున్న ఆకాశం నలుపు రంగులోకి తిరుగుతోంది. పౌర్ణమి కాదు కానీ మరో 4 రోజుల్లో రాబోయే పౌర్ణమిని తలచుకుంటూ వెన్నెలతో చెట్టాపట్టాలేసుకుని చంద్రుడు ఆకాశంలోకి వ్యాహ్యాలికి దిగేశాడు. వాళ్ళకి రక్షక భటుల్లా నక్షత్రాలు గుంపులు గుంపులుగా గుమిగూడాయి. అమ్మన్న ఆవు పేడతో మెత్తిన అరుగు మీద కిరసనాయిలు గుడ్డి దీపం వెలుతురులో ముగ్గులు దిద్దుకుంటూ ఉలిక్కిపడి తల తిప్పి చూసేసరికి ఏముంది, కిట్టమ్మ పేరెట్టుకున్న ఆవు తోక పైకెత్తి గాబరాగా కదం తొక్కుతూ అమ్మన్న వైపు చూస్తూ అరుస్తోంది. అది చూడగానే అమ్మన్న గుండె కలుక్కుమంది. ఏదో జరగరానిది జరిగిపోయిందే అనిపించగానే చేతిలో ఉన్న ముగ్గుబుట్ట జారిపోయి ముగ్గు తెల్లగా వెలవెలబోతూ నేల మీద పరుచుకుంది. వంగిపోయిన నడుముని నిటారు చెయ్యలేక అలాగే వంగి నడుస్తూ మెట్లు దిగి కిట్టమ్మ దగ్గరికి చేరగానే కిట్టమ్మ రోడ్డు మీదకు రమ్మన్నట్లుగా అడ్డదిడ్డంగా గంతులేసుకుంటూ పరుగులెత్తింది. దాని ప్రవర్తన అర్థమయ్యి అవనట్టుగా ఉండేసరికి అమ్మన్నలో కంగారు పుట్టింది. అలాగే ఉన్న పలానా తలుపులు వదిలేసి దీపం ఒత్తి పెద్ద చేసి గూట్లో పెట్టకుండానే అరుస్తున్న మిగతా ఆవుల్ని గమనించకుండానే కిట్టమ్మ వెనుక పరిగెత్తబోతే నడుము కలుక్కుమంది. కుడి చేత్తో వంగిపోయిన నడుముని సవరదీసుకుని కిట్టమ్మ వెనుకే పట్టు వదిలేసిన కాళ్ళకి పరుగు చెప్పింది. తన వెనుకే అమ్మన్న రావడం గమనించి ఆవు మోర చాచి బారగా అరుచుకుంటూ గోదావరి వైపు కదిలింది. వీరప్పగారి అరుగు మీద చేరిన ముత్తైదువులతో భజన చేస్తున్న శాస్త్రిగారి భార్య అమ్మన్నని చూసి ఆశ్చర్యపోతూ గొంతెత్తి దీపాలు పెట్టేవాళ్ళ ఇప్పుడు ఎక్కడికి బయలుదేరారు అని కేకేసింది. అమ్మన్నకి లోకం వినిపించడం లేదు, కనిపించడం లేదు. తన ఆవు బాధ తప్పితే 80 ఏళ్ళని ఓపిగ్గా అనుభవించిన శరీరం తడబడుతున్న అడుగులతో కదులుతుండి గొంతు ఎండిపోయి కళ్ళు చెమరుస్తున్నాయి. ఆయాసంతో రొప్పు వస్తోంది. కిట్టమ్మ ఒంటి మీద తెలుపు నలుపు మచ్చలు నల్లబారుతున్న చీకటితో తెల్లనవుతున్న వెన్నెలలో విచిత్రంగా మెరుస్తున్నాయి. తోక జెండాలా ఎత్తి నోట్లోంచి చొంగ కారుతుంటే గిట్టలతో నేలని తన్ని నెడుతూ ముందుకి పరుగు పెడుతూ మధ్య మధ్యలో ఆగి అమ్మన్న వైపు చూస్తూ వెర్రిగా అరుస్తోంది. రోడ్డుకి ఇరువైపులా ఉన్న బారులు తీరిన ఈత చెట్లపై గూళ్ళు కట్టుకున్న వడ్ల పిట్టలు కొంపలు మునుగుతున్నట్లు గోల చేస్తున్నాయి. గోదావరి ఒడ్డున ఈశ్వరాలయంలో అర్చన చేసి దీపం పెట్టి సైకిల్ ఎక్కి ఇంటికి వెళుతున్న ఆచారి గారు ఎదురు వస్తున్న అమ్మన్న వైపు ఆశ్చర్యంగా చూసి ఆగి ఏమిటో అడిగే లోపలే ఆవిడ కిట్టమ్మే తన ధ్యాసగా వెళ్ళిపోయింది. వరిచేలపై నుంచి బారులు తీరి వెళ్ళిపోతున్నాయి కొంగలు. ఇళ్లకు మందల్ని తోలుకెళ్తున్న పాలేర్లు అమ్మన్నని చూడగానే ఆశ్చర్యంగా నోర్లు తెరిచేసి అంతలోనే తేరుకొని గుడ్లు మిటకరించి నాలిక్ కరుచుకొని తోవకి అడ్డంగా పోతున్న తమ మందల్ని ప్రక్కకి అదిలించారు. కీచురాళ్ళు ఒకటే రణగుణ ధ్వనిగా అరుస్తున్నాయి. కోమటి మంగయ్య ట్రాక్టర్ మీద వస్తూ అమ్మన్న రావడం గమనించి బండిని సైడు తీసి నిలిపి ఆ ట్రాక్టర్ దిగి ఆవిడని పలకరించడానికి ప్రయత్నించే లోపలే అమ్మన్న కిట్టమ్మతో కలిసి లాకులు దాటేసింది. లాకు గేటులు ఎత్తారేమో హోరుమని గోదావరి నీళ్లు కట్టలు తెంచుకొని లాకుల్లోకి వస్తున్నాయి. కిట్టమ్మ లాకులు దాటి గోదావరి పాయలుగా విడిపోయిన చోట పచ్చిక బయళ్ళు పెరిగి లంకగా మారిన వైపు పరిగెడుతోంది. కిట్టమ్మతో సమంగా పరిగెట్టడం అంటే అమ్మన్నకు ప్రాణం తెగిపోతున్నట్టుగా ఉంది. కిట్టమ్మ ఎందుకలా పరుగులు తీస్తోందో ఇప్పుడు ఆవిడకు అర్థమయ్యింది. నల్లనయ్యకు ఏదో జరిగింది. కిట్టమ్మ ఆవుకు పుట్టి 3 వారాలు దాటని ఆవు దూడ నల్లనయ్య అంటే అమ్మన్నకు ప్రాణం. ఒళ్ళంతా నిగనిగలాడిపోతూ నలుపుతో నుదుటి మీద మాత్రం బొట్టు పెట్టినట్లుగా తెల్లటి మచ్చ. శివాలయంలో జ్యోతిలా ఆ తెల్ల మచ్చ వెలిగిపోతూ ఉండేది. దాని కాళ్ళకి మువ్వలు కట్టి నుదుట పసుపు కుంకాలు దిద్ది మెడలో చిన్న గంట కట్టి పడిన ముచ్చట ముద్దు ఇంకా తీరనేలేదు. అలాంటి నల్లనయ్యకు ఏదో జరిగింది అనిపించగానే అమ్మన్నకు అక్కడే కూలబడి గోదావరి ఇసుకలో పొర్లి పొర్లి ఏడ్చి గగ్గోలు పెట్టాలి అనిపించింది. ప్రాణం ఉగ్గబెట్టుకుని ఊపిరి చేతబట్టుకుని గోదావరి పాయలను దాటుకుంటూ కిట్టమ్మ వెనుక 10 బారలు నడిచిందో లేదో
కిట్టమ్మ ఆకాశంలోకి మోర చాచి దిక్కులు పిక్కటిల్లేటట్టు దీనంగా అంబా అంటూ అరిచి 4 కాళ్ళు బారచాచి నోట్లోంచి నొరగలు కక్కుకుంటూ ఇసుకలో కూలిపోయింది. దాని అరుపు వినగానే అమ్మన్న గుండె జవజవలాడింది. చిక్కని చీకట్లో కూడా తెల్లటి నొరగలతో గోదావరి సుడిగుండం దయలేని విధిలా నవ్వుతూ సుడులు తిరుగుతోంది. అంత నలుపులో కూడా మెరుస్తున్న నల్లటి చర్మం, నుదుటి మధ్య వెలుగుతున్నట్టుగా తెల్లటి మచ్చతో నల్లనయ్య ఆ సుడిగుండంలో పడి జీవం కోల్పోయి నాలుక బయటకు నిగిడ్చిపెట్టి తిరుగుతుంటే గోదావరి తల్లి, మా మీద ఎంత చిన్నచూపు చూశావు తల్లి అని గుండె లవిసిపోగా ఇసుకలోకి జారిపోయింది. ఆ రోజు నుంచి అమ్మన్న మంచం దిగడం లేదు. ఎడమవైపు పక్షపాతం వచ్చి ఎడమ చెయ్యి కాలు పడిపోయాయి. నోరు వంకర తిరిగింది. సిటీలో ఉంటున్న ఒక్కగానొక్క కొడుకు సూరిబాబుకి కబురు వెళ్ళింది. కానీ అక్కడి నుంచి కబురు కాకరకాయ లేదు. మనిషి అసలు పత్తానే లేడు. ఊర్లో ఉంటున్న వరుసకు చెల్లెలు సుబ్బమ్మ వచ్చి అమ్మన్నకు అన్నీ చూస్తోంది. ఆ రోజు ఆచారి ఇచ్చిన పసరు నోటికి రాసి పడిపోయిన కాలు చెయ్యి తోముతూ మంచం పట్టిన తల్లిని పలకరించడానికి రాని సూరిబాబుని ఈసడిస్తూ, అటువంటి బిడ్డ ఉన్నా లేకున్నా ఒకటే, బిడ్డని కని గొడ్రాలివైపోయావు కదే అంది సుబ్బమ్మ. ఎవరైనా సరే కొడుకుని పల్లెత్తు మాట అంటే అమ్మన్న ఒప్పదు. మంచం ఎక్కి వారం రోజులు దాటుతున్న ఒక ముక్క మాట్లాడని అమ్మన్న ఆ మాట వినగానే నోరు కదిలించింది. ఎండిన పెదవే అయినా, వంకర తిరిగిన నోరే అయినా, స్పష్టం కాని అక్షరాలే అయినా, సుబ్బాలు, సూరి పండుని ఏమనకే, నా బిడ్డ తల్లి రుణం పుట్టగానే తీర్చేసుకున్నాడు. మీ బావతో ఈ ఇంటి గడప తొక్కి 9 సంవత్సరాలు దాటుతున్నా ఏటా కడుపుతో ఉన్న ఒక్క కాన్పంటే ఒక్క కాన్పు నిలవలేదు. కడుపు శోకంతో ఇలాగే పోతాను అనుకుని ఏడవని రోజంటూ లేదు. ఆడు నా కడుపున పడి నా కడుపుని పండించాడు. చాలే అక్క, బిడ్డ మీద అంత భ్రమ పనికిరాదు. వాడికి ఎంత చేశావు? బావ పోతే మగాడిలా రెక్కలు విరుచుకు కష్టపడి వాడికి రెక్కల్నిచ్చావు. వాడి ఉద్యోగం కోసం అంటూ ఉన్న 4 ఎకరాల్లో 3 అమ్మేశావు. నచ్చిన పిల్ల అంటే గోత్రం చూడకుండా పెళ్లి చేశావు. కొడుకు దగ్గరకు గంపెడాశతో వెళితే నిన్ను ఏం చేశాడు? నీకిక్కడ గాలి వాతావరణం సరిపడదమ్మా, మన ఊర్లోనే ఉండు అంటూ చల్లగా తోసేశాడు. ఇక్కడకు వచ్చి ఇన్ని ఏళ్ళవుతున్నా ఒక్క ఉత్తరం ముక్క ఏనాడైనా రాశాడా? ఈరోజు నువ్విలా మంచం ఎక్కినా చూసే నాదుడు లేకుండా పోయాడు కదా. కన్నతల్లి రుణం ఏం తీర్చుకున్నాడు వాడు చెప్పు అంది ఈసడింపుగా. నీకు తెలియదే, మిగతా తల్లి బిడ్డల సంగతి నాకు తెలియదు, కానీ నా బిడ్డ మాత్రం తల్లి రుణం ఉంచుకోలేదు. వాడు నా ప్రేగుని తెంచుకొని భూమి మీద పడి నోరారా ఏడ్చి నా చనుపాలని చప్పరించినప్పుడే తల్లి రుణం తీర్చుకున్నాడు. నా కళ్ళల్లో చూపు నిలిపి నోటి నిండా బోసి నవ్వుల్ని ఊరించి బుజ్జి చేతుల్ని నా కోసం చాచినప్పుడే వాడు తల్లి రుణం తీర్చుకున్నాడు. కిలకిలా నవ్వుతూ గుప్పిళ్ళు బిగించి నా మొహం మీద ముద్దర్లు వేసినప్పుడే తల్లి రుణం తీర్చుకున్నాడు. ఒడిలో నుంచి ఎగబడి పొట్ట మీదుగా చిన్ని చిన్ని పాదాలతో తొక్కిపెడుతూ పైకెక్కి తన బుజ్జి బుగ్గల్ని నా చెంపలకి అదుముకున్నప్పుడే తల్లి రుణం తీర్చేసుకున్నాడు. మొలకి కట్టిన మువ్వల్ని గలగలలాడించుకుంటూ గబగబా పాకుతూ దోగాడుతూ వచ్చి నా చీర కుచ్చిళ్ళని గుప్పిళ్లతో పట్టుకొని లాగినప్పుడే తల్లి రుణం తీర్చుకున్నాడు. పలకాబలపం తీసుకెళ్ళి అయ్యవారి దగ్గర అక్షరాలు నేర్చుకొని, అమ్మా చూడే నిన్ను రాశాను అంటూ నా పేరు రాసి గర్వంగా చూపించినప్పుడే తల్లి రుణం తీర్చుకున్నాడు. ఇలా ఎన్నెన్ని చెప్పను వాడి ముద్దులు అనుకుంది మమతగా. మంచం పక్కగా ఉన్న కిటికీలోంచి దొడ్లోకి చూసింది. దూరంగా కిట్టమ్మ నల్లనయ్యని చూస్తూ పాలని చేపుతోంది. పాలేరు రంగడు పాలు పితుకుతున్నాడు. నల్లనయ్య సుడిగుండంలో ప్రాణాలు విడిచేశాక దాన్ని బయటకు తీసి దాని చర్మం ఒలిచి ఎండబెట్టి లోపల దూది గడ్డి కూరి పైన అలాగే చర్మం కుట్టి కాళ్ళకి 4 కర్రలు కట్టి నిల్చోబెట్టి చేట పెయ్యగా చేశారు. ఆ రూపం వాసన చూసుకొని బిడ్డ బ్రతికే ఉందనే భ్రాంతితో బతుకుతూ కిట్టమ్మ ఆవు పాలని చేపుతోంది. అది చూసి అమ్మన్న కళ్ళల్లోంచి జలజల నీళ్లు రాలాయి. అమ్మన్న కన్నీళ్లు చూసి సుబ్బమ్మ కంగారు పడుతూ, ఏంటే బాధగా ఉందా అంది. అమ్మన్న తల అడ్డంగా ఊపుతూ బిడ్డ పోయినా బ్రతుకుందనే భ్రాంతిలో ఉన్న కిట్టమ్మ కన్నా నేను నయమే కదే. నా బిడ్డ ఎక్కడో దూరంగా సుఖంగా సంతోషంగా ఉన్నాడు. తల్లికి అంతకన్నా ఏం కావాలి? దూరంగా ఉన్నా సుఖంగా సంతోషంగా ఉన్నాడు అనే భావన తల్లి ప్రాణానికి ఎంత సంతోషాన్ని ఇస్తుందా అంది. సుబ్బమ్మ విసుక్కుంటూ, నీదంతా చాదస్తంలే,
వాడికసలు నువ్వు బ్రతికున్నావో చచ్చావో కూడా పట్టదు అంది. ఆ మాటకి అమ్మన్న ప్రాణం గిలగిల్లాడిపోయింది. మొహం ఎర్రబార్చుకుంటూ సూరిబాబుని ఏమనకు, పాపం వాడికి ఎన్ని పనులు, ఎంత చాకిరి, వాడు అవన్నీ వదులుకొని నన్ను చూడటానికి వచ్చి ఇబ్బంది పడే కన్నా రాకుండా సౌకర్యంగా ఉంటే చాలు. ఇక నువ్వు వాడి మాట ఎత్తకు అంది. సుబ్బమ్మ నీ చాదస్తం నీదే అన్నట్టుగా ఒక చూపు చూసి లేచి వెళ్ళిపోయింది. మరో నెల రోజులు గడిచాయి. అమ్మన్న కాస్త లేచి కర్ర ఊతంగా ఈడ్చుకొని తిరగగలుగుతోంది. మధ్యాహ్నం అన్నం కలుపుకొని కృష్ణ పరమాత్మని తలచుకొని భర్తని తలచుకొని మొదటి ముద్ద పెరటి గోడ మీద అరుస్తున్న కాకికి పెడుతూ పొద్దుట నుంచి ఒకటే అరుస్తున్నావు, మన ఇంటికి ఎవరు వస్తారే అని ముద్దుగా విసుక్కుంది. ఎక్కడో కొడుకు వస్తాడేమోననే భ్రాంతి మనసులో. మళ్ళీ వెళ్ళి అన్నం ముందు కూర్చుందో లేదో బయట కారు ఆగిన శబ్దం. లేచి వచ్చేసరికి ఎదురుగా గుమ్మం మెట్లు ఎక్కుతూ నిలువెత్తు కొడుకు అమ్మన్న శరీరం ఆపాదమస్తకం వణికింది. గొంతు గద్గదమైంది. సూరిపండు ఎలా ఉన్నావురా అని మాత్రం అనగలిగింది. 50 ఏళ్లు దాటుతున్న సూరిపండు ఆయాసంగా వచ్చి వీధిలో ఉన్న ఉయ్యాల బల్ల మీద కూలబడుతూ ఏదో ఇలా ఉన్నాలే అన్నాడు నిరాసక్తంగా. ఆ మాటకే అమ్మన్న గుండె నీరు కారిపోయింది. ఏంట్రా బాబు అలా అంటున్నావు అంది. అమ్మ నీకు తెలుసు కదే, చిన్నబాబుని ఎంత గారాబంగా పెంచానో. రక్తం పిండి వాడిని చదివించి అమెరికా పంపాను. వచ్చాక ముసలి వయసులో నాకు తోడుగా ఉంటాడనే కదా, నా వ్యాపార వ్యవహారాలు లావాదేవీలు చూస్తాడనే ఆశతో ఉన్నా. ఇప్పుడు వాడు నా నెత్తిన చన్నీటి కుండ బోర్లించాడు. ఇలా అంటున్నప్పుడు దుఃఖంతో సూరిబాబు గొంతు వణికింది. చిన్నాడు ఏమన్నాడురా, ఏం వినాల్సి వస్తుందో అని భయపడుతూ అడిగింది. వాడికి మేం పనికిరామట, మేమే కాదు ఈ డర్టీ ఇండియా కూడా. అక్కడే ఫారిన్లో సెటిల్ అయ్యి అక్కడి పిల్లనే కట్టుకుంటాడట. ఈ మాటలు అంటున్నప్పుడు ఒక్క క్షణం కూడా కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించలేదు. వాడు లేకపోతే నేను ఉండలేనమ్మా అని మాట్లాడలేక ఆగి కాసేపు నిశ్శబ్దం తర్వాత, ఇప్పుడు వాడు వచ్చి అక్కడ మన ఇంట్లోనే ఉన్నాడు, రేపు వెళ్ళిపోతాడట. ఎన్నో చెప్పి చూశాను, వినలేదు. నువ్వంటే వాడికి ప్రాణం, పోనీ నువ్వు చెబితే వింటాడేమో అనే ఆశతో నిన్ను తీసుకువెళ్దామని వచ్చాను అని ఆగాడు. మెల్లెమెల్లగా కొడుకు మాటలకి అర్థం బోధపడి అమ్మన్న కళ్ళల్లో నీరు నవ్వింది. ఆ కన్నీటి నవ్వు, నా కన్న కొడుకే నన్ను అర్థం చేసుకోలేక నన్ను దూరంగా ఉంచేస్తే మౌనయోగం చేస్తూ కన్నబిడ్డ జ్ఞాపకాల ధ్యానంలో జీవితాన్ని వెళ్ళమారుస్తున్న నేను నీ కన్న కొడుక్కి ఏం చెప్పి ఒప్పించగలను అన్నట్టుగా ఉంది. మౌనంగా ఉన్న తల్లి మొహంలోకి చూస్తూ, ఏమ్మా మాట్లాడవు, నాతో నువ్వు రావాలి, వచ్చి వాడికి గట్టిగా నచ్చజెప్పాలి, నీ మాట కాదనడు అన్నాడు వత్తి పలుకుతూ. అమ్మన్న కళ్ళల్లో నిండిన కన్నీరు జలజలమని బొగ్గల మీదుగా రాలుతూ నేల తల్లిని పలకరిస్తూ, చూశావా, కన్న తల్లిని కాదనుకున్న కొడుకు తనకి దక్కకుండా పోతున్న కొడుకు కోసం ఏడుస్తున్నాడే కానీ తన తల్లి కన్నీటి జాడని గుర్తించాల్సి వస్తుందని మొహం తిప్పుకుంటున్నాడు అన్నట్టుగా ఉండిపోయాడు. కన్న హృదయం చిత్రమైంది. గుండెల నిండా ఎన్నో కలలు పొదుపుకొని కొడుకు దగ్గరకు వెళితే కొడుకు మొహం చాటేసుకొని, ఇక్కడ నువ్వుంటే నీకు ఇబ్బందే, మాకు అడ్డంకే, చక్కగా మన పల్లెలో నీకు బాగుంటుంది, నీ ఆరోగ్యం అక్కడి గాలికి కుదుట పడుతుంది అంటూ మెత్తగా ఇంటి నుంచి వెళ్ళగొట్టినప్పుడు కూడా అమ్మన్న కళ్ళని కన్నీటి చుక్క పలకరించలేదు. వార్ధక్యం మీద పడి శరీరం ఇక పని చెయ్యను అని మొరాయిస్తున్నా కొడుకు గురించిన జ్ఞాపకాలని కలలుగా మార్చుకొని మౌనంగా జీవితం గడుపుతూ దేవుడి పిలుపు కోసం నిబ్బరంగా ఎదురుచూస్తూ పండిన జీవితంతో గుంబనంగా ఉందే కానీ అమ్మా అని పలకరించడానికి కూడా కొడుకు రావడం లేదని హృదయాన్ని దుఃఖపెట్టుకోలేదు. నిండు మాసాలు మోసి ప్రాణాన్ని పణంగా పెట్టి కానీ తన శక్తిని హారతి కర్పూరంలా కొడుకు జీవితంలో వెలుగు కోసం కరిగించుతూ శక్తి ఉడిగి ముదివగ్గు అయిన తన కొడుకు చాకిరీ చెయ్యాలని, తల్లి రుణం తీర్చుకోవాలని ఏనాడూ ఆశించకుండా కొడుకు బాగు కోసం ఆశీర్వచనాలు మంత్ర ప్రవచనంలా ముమ్మారు మనసులో మననం చేసుకునే అమ్మన్న కొడుకుకున్న కలవరం దుఃఖం చూసి తన అనుభవానికి వచ్చిన వేదనే కొడుకు వచ్చిందనే దుఃఖంతో ఆవిడ పండిన కళ్ళు నీటి చలమలయ్యాయి. అమ్మ నువ్వు రాకపోతే నా మీద ఒట్టే అంటున్నాడు సూరిబాబు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.